ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. 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 నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది. నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది. నీదు ప్రేమ చేతులు ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చేతులు ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చూపులే నాకు చాలు, నీదు ప్రేమ చూపులే నాకు చాలు. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది, నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి. నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది, నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి. నీదు ప్రేమ పాదం పరిశుద్ధ పాదం, నీదు ప్రేమ పాదం పరిశుద్ధ పాదం, అది నేను వసించే స్థలము, అది నేను వసించే స్థలము. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. నిన్ను పాడి హృదయం ఆనందించును, నాట్యంతో పాటలు పాడేదను. నిన్ను పాడి హృదయం ఆనందించును, నాట్యంతో పాటలు పాడేదను. దేవాతి దేవుడవని ప్రభువుల ప్రభువని, దేవాతి దేవుడవని ప్రభువుల ప్రభువని, అందరికీ నిన్ను చాటి చెప్పెదను, అందరికీ నిన్ను చాటి చెప్పెదను. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా.
మీకు తెలుసా వెలుగు ఒక స్పీడ్ ఎంత, చీకటి ఒక స్పీడ్ ఎంత తెలుసా మీకు? వెలుగు ఒక సెకండ్కు 1,00,000 మైల్ దూరం ప్రయాణం చేస్తుందంట. ఒక నిమిషానికి కూడా కాదు, ఒక గంట కాదు, ఒక రోజు కాదు, గంట కాదు, లేకపోతే ఒక నిమిషానికి కూడా కాదు. నేను చెప్పేది ఒక సెకండ్కు 1,00,000 మైల్ దూరం ప్రయాణం చేస్తుంది ఈ వెలుగు. ఇలా వెలుగు పడగానే టక్కుని ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈవెన్ మన పలికే మాటలు కూడా స్పీడ్ తక్కువ. అన్నిటికంటే ఈ భూమిలో కనపడుతున్న అన్నిటికంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తది ఏదంటే వెలుగు. దానికి ఆపోజిట్, ఇప్పుడు చీకటి గురించి తెలుసుకోవాలంటే దానికి ఆపోజిట్ ఏదంటే వెలుగు ఆపోజిట్ చీకటి. నీ ఆత్మీయ జీవితం అందంత మట్టుకే ఉంటాయి. ఇంకా వేరే మాటలు చెప్ప నిలువెచ్చని స్థితిలో ఉంటే మనము దాన్ని ఏమని తీసుకోవాలంటే చీకటిని తీసుకోవాలి. ముందులాగా ఆత్మీయతలో తీవ్రత లేదండి, చాలా స్లో అయిపోయామంటే అది స్లో అయిపోవటం, ఆత్మీయతలో స్లో అయిపోవటం, బిజినెస్లో స్లో అయిపోవటం. మంచి లాభడి వచ్చేదండి, ఇప్పుడు లాభడి రావట్లేదు, ఇప్పుడు చాలా తక్కువ వస్తుంది. 10,000కి 10,000 ఎక్కడ, ఇప్పుడు 1,000 రూపాయలు వస్తుంది. 9,000 నష్టపోతున్నాము ప్రతిసారి. అంటే నువ్వు డార్క్నెస్లో ఉన్నావు అర్థం. ఏవేవైతే స్లోగా నడుస్తుందో నీ లైఫ్లో అవంతా దేని కింద వస్తాయంటే డార్క్నెస్ కింద వస్తాయి. నీ ఆత్మీయ జీవితం కావచ్చు, నీ మినిస్ట్రీ కావచ్చు, మన సంఘం కావచ్చు, మన మినిస్ట్రీ కావచ్చు, మీ బిజినెస్ కావచ్చు, మీ ఆత్మీయ జీవితం కావచ్చు, నీ పిల్లల ఒక చదువు కావచ్చు, మీ పిల్లల ఒక భవిష్యత్తు కావచ్చు. ఆమెను చెప్పండి. మీ పిల్లల యొక్క భవిష్యత్తు కావచ్చు, మీ పిల్లల యొక్క చదువు కావచ్చు, మీ యొక్క వృత్తి కావచ్చు. ఏదైనా డల్గా స్లోగా నడుస్తూ ఉంటే అది దేని ప్రెషర్ కింద ఉంటుంటే చీకటి అనే ప్రెషర్ కింద ఉంది అది. కానీ అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఒక శుభవార్త, తన దీనదాసు నిలబెట్టుకుని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ చీకటి వెలుగా మారబోతుంది. అంటే ఒక సెకండ్కి 1,00,000 మైల్ దూరం వెళ్ళే అంత స్పీడ్ వెలుగుకు ఉంది. అటువంటి వెలుగును నువ్వు చూడబోతున్నావు, అటువంటి వెలుగు నువ్వు ప్రకాశించబోతుంది నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో. ఓ థ్యాంక్ యూ లార్డ్, మంట కలగబోతున్నాయి. నీ ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదం చూడబోతున్నావు, విడుదల చూడబోతున్నావు. త్వరగా దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. వెలుగు వచ్చి ఉన్నది. నమ్ముచున్న వాళ్ళందరూ ధారాళంగా మీరు నమ్మవచ్చు. మీ దైవజనుడు చెప్పిన మాట ముమ్మాటికి వాస్తవం. మీ లైఫ్లో వెలుగు వచ్చి ఉంది. ప్రభు ఒక వెలుగు ఆవరిస్తుంది. ఇంతకాలం కాస్త కోస్త మీరు చీకటిని రుచి చూసారేమో, సరి చూసారేమో. ఇప్పుడు వెలుగు ప్రకాశిస్తుంది, వెలుగు వచ్చి ఉంది. తుప్పి వల్ల నువ్వు గంతులు వేయబోతున్నావు. దేవుని మహిమను చూడబోతున్నావు, అద్భుతాన్ని చూడబోతున్నావు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చెప్పులు కొడితే పరిచయం. హల్లెలూయా. మూడవది నిర్వచనం ఏంటంటే, చీకటికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే నిర్వచనం ఏంటంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకునిరి. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత, చూడండి, అంధకారపు మనసు గలవారై తమ హృదయము కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇక్కడ ఎఫెసీ సంఘములో కనపడుతున్న చీకటి ఏదంటే, పరిశుద్ధ పౌలుకు కనిపించిన చీకటి ఏదంటే, దే లాస్ట్ ద స్పిరిచువల్ అండర్స్టాండింగ్. సో సెయింట్ పౌల్ ఐడెంటిఫైడ్ దట్ the Ephesians under the captivity, under the darkness,
ఎఫెసీ సంఘస్థులు చీకట్లో ఉన్నారని చెబుతూ దేన్ని చీకటి అంటున్నాడంటే గ్రహించే మనసు లేకపోవటం, విశ్వసించే హృదయం లేకపోవటం. ఎఫెసీ సంఘములో పరిశుద్ధ పౌలు అడుగు పెట్టగానే ఆయన అడిగింది ఏంటంటే, మీరు విశ్వాసులైనప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? ఎఫెసీ పత్రిక 19వ అధ్యాయం మొదటి 2 వచనంలో. సరే, ఎఫెసీ సంఘం కోసం పరిశుద్ధ పౌలు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభా, సంతానం లేని వాళ్ళందరికీ సంతానం ఇవ్వండి ప్రభా. ఇక్కడ కొంచెంమందికి సంతానం లేదు ప్రభా, సంతానం ఇవ్వండి. కొంచెంమందికి మా అప్పులతో ఉన్నారు ప్రభా, రేపు ఎలాగ ఈఎంఐ కట్టాలో ఆలోచిస్తున్నా ఉన్నారు ప్రభా. పలానా సహోదరి రేపు లోన్ కోసం ఆలోచిస్తూ ఉంది ప్రభా, లోన్ ఎలా కట్టాలో. ఆవిడకి ప్రార్థన చేస్తున్నాను, ప్రవచిస్తున్నాను ప్రభా, ఆవిడకి లోన్ డబ్బులు ఇవ్వండి ప్రభా. లేదు, హీలింగ్ కోసం కూడా ప్రార్థన చేయలేదు. పరిశుద్ధ పౌలు స్వస్థత దయచేయమని కూడా అడగలేదు. ఎఫెసీ సంఘానికి పరిశుద్ధ పౌలు చేసిన ప్రార్థన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. ఒకసారి చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపుయగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. మనోనేత్రాలు గుడ్డితనంగా ఎఫెసీ సంఘస్థులు జీవించటం పౌలు దృష్టిలో, పరిశుద్ధ పౌలు దృష్టిలో చీకటిగా కనపడుతుంది. దేవనామానికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి. మనోనేత్రాలు తెరవబడకపోవటం చీకటిని సూచిస్తుంది. ఇది ఎఫెసీ సంఘమునికి కనబడిన చీకటి. ఎఫెసీ సంఘస్థులకు చీకటి అని దేన్ని పేర్కొన్నారంటే మనోనేత్రాలు తెరవబడటం. ఇప్పుడు అలాగే యోబు దగ్గరికి రండి. యోబు దేన్ని చీకటిగా భావిస్తున్నాడంటే, యోబు గ్రంథం 10వ అధ్యాయం చదవండి, 21, 22. అంధకారము మరణాంధకారము గల దేశమునకు కటిక చీకటి అయి గానంధకారము మయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలిగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళకముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. ఇక్కడ మరణాన్ని గురించి మాట్లాడుతూ అదొక చీకటి అంటున్నాడు యోబు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మరణం అంటే అర్థం ఏంటి? జీవం లేనిది మరణం. మనిషిలో క్రియ చచ్చిపోతే అది మరణం. మనిషిలో దేవుని క్రియలు చచ్చిపోతే అది మరణం. పాపానికి ప్రతిఫలం మరణం. రోమపత్రిక 6:23 రాయబడి ఉంది, మృతి నిన్ను స్తుతించిన పాతాళంలోనికి దిగువారు నీ సత్యమును ఎరుగుదురా, ప్రకటిస్తారా? మృతి నిన్ను స్తుతించదే, మృతి నీ నామాన్ని ఎత్తిపట్టి ఆరాధన చేయదే అంటున్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో దేవునికి స్తుతి చేయలేనివి అన్నీ, సత్యాన్ని గ్రహించలేనిదన్నీ చీకటి కింద వస్తాయి. యెషయా గ్రంథం 38, 18, 19వ వచనం. పాతాళ మీన్స్, మరణం మీన్స్ నో ప్రైజ్, నో వర్షిప్ లైఫ్. స్తుతి జీవితం లేదు, స్తోత్రం చెల్లించే అనుభవం లేదు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. బై యువర్ థ్యాంక్స్ గివింగ్ ఓన్లీ ద మల్టిప్లికేషన్ విల్ టేక్ ప్లేస్. ఎంత ఎక్కువ మనము స్తోత్రాలు అర్పిస్తున్నామో, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామో, అప్పుడే దాన్ని బట్టి మన యొక్క అభివృద్ధి అనేది ఉంటుంది, విస్తరణ అనేది ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. యేసుప్రభు చేతిలో 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి. చేపలు తీసుకుందాం. థ్యాంక్స్ గివింగ్ ఎంత పవర్ అంటే, చచ్చిపోయిన చేపలకు జీవం ఇచ్చి మరలా అవి ఆహారముగా మార్చగల శక్తి గలదు మన దేవునికి చెల్లించే స్తోత్రం.
యేసు ప్రభు ఆ 2 చేపలను చేతులు ఎత్తుపట్టి ఏం చెప్పాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడా లేదా? యోహాను సువార్త 6:8 అనుకుంటున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, థ్యాంక్స్ అర్పించాడు. అప్పుడు విస్తరణ అనేది మొదలైంది. అందరు నా వైపు చూడండి. సో ఎప్పుడైతే ఆ 2 చేపలు సజీవంగా లేదు, దానిలో జీవం లేదు, ఆల్రెడీ ఆహారముగా సిద్ధపరచబడింది, దానిలో ఉన్న జీవం లేదు, దాన్ని ఫ్రై చేశారో కాల్చారో మనకు తెలియదు. సో దానిలో జీవం లేదు. ఇప్పుడు విస్తరణ అనేది ఎలాగ జరిగి ఉంటుందంటే ఆ 2 చేపల నుండి స్టార్ట్ అయింది. జీవం వచ్చి చేపలుగా తయారయ్యి మరలా ఆ క్షణంలోనే మరలా ఏమైందంటే అది ఫ్రై చేయబడి అక్కడ ఉన్న పెద్ద పెద్ద పుట్టలో వచ్చి పడుతూ ఉంది. కొట్టడి గట్టికి చెప్పలే హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఆ చేప తలక ఉంది కదా, ఆ 2 చేప ఒక తలక నుండి ఎన్నో కొన్ని వందల కొలది శరీరం ఆడైందనమాట. ఎప్పుడు చేపల శరీరం హల్లెలూయా, ఆ ఫిష్ ఆ యొక్క మాంసం ఆడైందనమాట. విస్తరణ మల్టిప్లేషన్ ఇన్ని చేపల ముక్కలు ఎక్కడ వచ్చిందో ఎలా పడిందో తెలియదు, కానీ ఒక్కటి మాత్రం మనకు తెలుసు, మన స్తోత్రంలో అంత శక్తి ఉంది, దేవుని ఆరాధించడంలో అంత శక్తి ఉంది. ఎంత ఎక్కువ స్తోత్రం చెబుతున్నామో అది విస్తరణ. హల్లెలూయా. కొద్దిపాటు నూనె విస్తరిస్తాయి, కొద్దిపాటు ధనము విస్తరిస్తాయి, కొద్దిపాటు ఆరోగ్యం విస్తరిస్తాయి, కొద్దిపాటు జీవం విస్తరిస్తాయి, కొద్దిపాటు అభిషేకం విస్తరిస్తాయి, కొద్దిపాటు ప్రార్థన జీవితం విస్తరిస్తాయి. నువ్వు ప్రార్థనకు ముందు స్తోత్రం చెప్పడం అలవాటు చేయాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు మనుషులకు థ్యాంక్స్ చెప్తే కదా, మనుషులకు కృతజ్ఞతగా ఉంటే కదా దేవుడికి కృతజ్ఞతగా ఉంటారు. లేకపోతే ఇలా కూడా చెప్పవచ్చు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే కదా మనుషులకు కృతజ్ఞత కలిగి ఉంటారు. కొన్ని దేశం ఒక కల్చర్ మన కృతజ్ఞత గలవారుగా చేస్తాయి. కొన్ని దేశం ఒక కల్చర్ ఇట్లానే ఎక్కువ మన చదివేది చూసేది వినేది అంతా ఏంటంటే నమ్మిక ద్రోహం అన్వర్తి. పెద్ద లీడర్స్ అందరినీ చంపిన వాళ్ళు ఎవరంటే దగ్గర ఉన్న వాళ్ళు అనమాట. రాజకీయాలు చూడండి, ఇందిరాగాంధీ అమ్మగారిని చంపింది ఎవరంటే ఆవిడ ఎవరైతే నమ్మిందో, ఏ గన్మ్యాన్ అయితే నమ్మిందో తన సొంత వ్యక్తిలాగా చూసుకునేదంట. వాళ్ళు సొంత కొడుకులాగా తిరిగే వాళ్ళంట ఇంటిలో. ఆ ఇందిరాగాంధీ అమ్మగారిని చంపిన వాళ్ళు ఆ పంజాబ్ వాళ్ళు. అందుకొరకే ఆవిడ ఎటువంటి జాగ్రత్త తీసుకోలేదు. వీళ్ళ వల్ల నాకు హాని కలగదు అని స్ట్రాంగ్గా ఉంది. కానీ ఎంత దుర్మార్గులు అంటే దగ్గర పెట్టి చంపేశారు. పురుషులని పాయిజన్ పెట్టి చంపేది ఆయన దగ్గర వాళ్ళు. వీరప్పని గురించి మనం విన్నాం తమిళనాడు రాష్ట్రంలో. ఆయన ఎవ్వరు పట్టుకోలేకపోయారు పోలీసులు. ఎన్నో వందల మంది పెట్టి చల్లడబెట్టి వెతికారు కానీ దొరకలేదు. కానీ లాస్ట్కి ఆయన అప్పగించింది ఎవరంటే ఆయనతో ఉన్నవాళ్ళనమాట. లాస్ట్కు ఆయన వాళ్ళే ఆయన అప్పగించారు. ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనిషి యొక్క హృదయం మగా చెట్టది. ఏ బావిలో అయితే నీళ్ళు తాగుతాడో ఆ బావిని మట్టి వేసి పూర్తి చేస్తాడు దుర్మార్గుడు. ఎవడైతే మేలు పొందుకుంటున్నాడో, ఎవరి ద్వారా అయితే దీవించబడ్డాడో వాడికి విరోధంగా తయారవుతారు, వాళ్ళకి విరోధంగా మాట్లాడతారు. అటువంటి వాళ్ళు చీకటిలో ఉన్నారని అర్థం. దేవుని బిడ్డలారా, కృతజ్ఞత లేని వారు మధ్యలో ఉన్నావంటే చీకట్లో ఉన్నావని అర్థం. అయితే ఒక హోప్ ఉంది, ఒక నిరీక్షణ ఉంది. అటువంటి చీకటిని కూడా దేవుడు వెలుగుగా మారుస్తాడు. ఈవెన్ అటువంటి ప్రమాదకరమైన చీకటిలో నువ్వు జీవించినా దాన్ని వెలుగుగా దేవుడు చేయబోతున్నాడు. అద్భుతంగా దేవుడు చేయబోతున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పట్లు. ప్రార్థన.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీ చీకటిని వెలుగుగా మార్చినందుకు వందనాలు ప్రభా. మా చీకటిని వెలుగుగా మార్చబోతుకు వందనాలు తండ్రి. ఈ మాట ప్రతి ఒక్కరిలో క్రియ చేయనగాక, యేసుక్రీస్తు నామములో క్రియ చేయనగాక, యేసు నామములో అందరి జీవితంలో క్రియ చేయనగాక. శాపపు కాడి యేసు నామములో విర్రగొట్టబడగాక. దేవునికి అభిషేకం ప్రతి ఒక్కరి మీదకి వచ్చినగాక. ప్రతి ఒక్కరు వెలుగును చూదురుగాక, దేవుని మహిమను చూదురుగాక, దేవుని శక్తిని చూదురుగాక. విడుదల యేసు నామములో ప్రవగించనగాక. ఇప్పుడు యేసు నామములో ఆశీర్వదించండి ప్రభువా. అద్భుతం జరిగించండి ప్రభా. మేలు జరిగించమని, నీ మహిమతో శక్తితో వెలుగు తనిప్పమని, దైవిక ప్రసన్నముతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు మహేష్, తిని నుంచి వచ్చాను. నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ దహించు అగ్ని మినిస్ట్రీ అయితే నాకు అసలు తెలియదండి మొదటిగా అయితేనే. అలాగే మా ఊర్లోని దహించు అగ్ని మినిస్ట్రీ సంబంధించి పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు నన్ను అడిగారు అన్నమాట, నువ్వు ట్రైన్ చేస్తావా అని గట్ట అడిగారు. అప్పుడు నాకు దేవుని మీద ఆసక్తి కలిగి ఉండేది. వచ్చిన దగ్గరికి వచ్చి ఇలాగ నేను దహించు అగ్నిలో నేను ఇలాగా ట్రైనింగ్ తీసుకున్నాను, అక్కడ నువ్వు వెళ్తే నువ్వు బాగా బలపడతావు, దేవుని ముందు అనేక విషయాలు తెలుసుకుంటావు అని గట్రా నాతో చెప్పారు పాస్టర్ గారు. సరే నేను ఆలోచిస్తానులే అని గట్రా నేను చెప్పాను. నాలో ఆసక్తి పుట్టింది. అలాగే పాస్టర్ గారితో మాట్లాడి నేను ఇక్కడ రావడం జరిగింది, దహించు అగ్ని మినిస్ట్రీకి కాటవరానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను అనేక విషయాలు నేను తెలుసుకున్నాను. అలాగే క్రీస్తు నీలో ఉన్నాడా అనే అంశం కోసం బాగా చెప్పారు. నా పాపాల నిమిత్తము నిజంగా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు కదా, ఇక నుంచి నేను మారాలి, అనేక విషయంలో అనేక ఆత్మలను రక్షించబడాలి అనే దానికోసం నేను ఏడుస్తూ చింతిస్తూ ఉన్నాను. అలాగే తండ్రి పరిశుద్ధాత్మ దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను, పరిశుద్ధాత్మ పొందుకున్నాను. చార్లెస్ గారు క్లాసులో నేను విడుదల పొందాను. అనేక దురాత్మల వలన, అనేక చెడు ఆలోచనల వల్ల, నేను అనేక తలంపుల వల్ల నేను ఈ లోక సంబంధమైన రీతిగా నేను ఉన్నాను. ఇటువంటి నేను విడుదల పొందాను. డాడీ గారు ఒక ప్రాఫెసీ చెప్పారు, నీకు దేవుని పిలుపు ఉన్నది, నువ్వు అనేక ఆత్మలు రక్షించబడతావు, బహుగా దీవించబడతావు అన్నారు. అలాగే నువ్వు 3 సార్లు చనిపోయిన వాడివి, తిరిగి నిన్ను లేపాడు దేవుడు అని గట్టా చెప్పారు. ఇక్కడ యొక్క క్యాంపస్ అంతా చాలా బాగుందండి. అలాగే ఫుడ్ విషయంలో కానీ, టైం విషయంలో కానీ, ఆత్మీయంగా విషయంలో కానీ చాలా బాగుంది. దేవుడు దీవించును గాక. పరిశుద్ధాత్మ దేవుని (494) 0072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు.
జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఆగస్ట్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. ఇన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్ర.